ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక నీతిమంతుడికి ఒక దుష్టుడికి సమాజం పట్ల తోటివారి పట్ల ఉండే బాధ్యతలో ఎంత వ్యత్యాసం ఉంటుందో ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకంలో మనుషులు తమ చుట్టూ ఉన్న బలహీనుల పట్ల, సమస్యల పట్ల ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో దేవుని వాక్యం ఇక్కడ రెండు విభిన్నమైన స్వభావాల ద్వారా మనకు బోధిస్తుంది. మొదటిగా, నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును అని ఉంది. ఇక్కడ నీతిమంతుడు అంటే కేవలం తన గురించి తాను బ్రతికేవాడు కాదు, తన చుట్టూ ఉన్న సమాజాన్ని, ఇబ్బందుల్లో ఉన్న బీదలను కనిపెట్టి చూసేవాడు. వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోకుండా వారి పక్షాన నిలబడి న్యాయము విచారించేవాడు. దేవుని హృదయం ఎప్పుడూ దీనుల పక్షాన ఉంటుంది. నీతిమంతుడు దేవుని స్వభావాన్ని కలిగి ఉండి తోటి వారికి ఆసరాగా నిలుస్తాడు. ఉదాహరణకు, బైబిల్లో యోబు గ్రంథం నీతిమంతుని లక్షణాలను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యోబు కేవలం తన నీతిని తాను కాపాడుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న బలహీనుల కోసం ఒక రక్షకుడిగా నిలబడ్డాడు. యోబు ఇలా అన్నాడు: మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాల హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని అని. ప్రియులారా, యోబు లాంటి నీతిమంతుడు సమాజంలో అణగారిన వారిని, బీదలను చూసి పట్టించుకోకుండా ఉండలేడు. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో, దారిలో దొంగల చేతులు చిక్కి గాయాలతో కొన ప్రాణంతో పడి ఉన్న ఒక నిస్సహాయుని దగ్గరికి ఒక యాజకుడు, ఒక లేవీయుడు వస్తారు. యాజకుడు, లేవీయుడు అనగా సమాజంలో మతపరంగా నీతిమంతులుగా పిలువబడేవారు. వీరు ఆ గాయపడిన మనిషిని చూసి కూడా చూడనట్లుగా ప్రక్క నుండి వెళ్లిపోయారు. కాని సమాజంలో తక్కువగా చూడబడిన ఒక సమరయుడు మాత్రం చలించిపోయి అతని దగ్గరకు వచ్చి తన నూనె, ద్రాక్షరసము పోసి గాయాలు కట్టి తన గాడిద మీద ఎక్కించి సత్రానికి చేర్చి అతని యోగక్షేమాలు చూసుకున్నాడు. ప్రియులారా, మతపరమైన హోదాలు ఉన్న దుష్టుని స్వభావం కలిగిన వారు బీదల ఆపదను పట్టించుకోరు. కాని నిజమైన నీతిమంతుడు మంచి సమరయుని వలె అవసరతలో ఉన్నవారిని చూసి కనికరించి వారికి న్యాయం చేకూరుస్తాడు. నిజమైన భక్తి లేదా నీతి అనేది కేవలం ప్రార్థనలు చేయడంలోనో, మతపరమైన హోదాలను కలిగి ఉండడంలోనో లేదు. తోటివారి కష్టాన్ని చూసి చెలించే కరుణలో, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే చేతులలో ఉంది. యోబు తనకున్న గొప్ప స్థితిలోనూ దరిద్రులకు తండ్రిగా, గ్రుడ్డివారికి కన్నుగా నిలిచాడు. మంచి సమరయుడు సమాజం నిర్లక్ష్యం చేసిన మనిషి ప్రాణాన్ని కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కనుక ఈ లోకంలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం కూడా మన చుట్టూ ఆకలితో, అనారోగ్యంతో, అన్యాయంతో లేదా నిస్సహాయతతో అల్లాడుతున్న వారిని గమనిద్దాం. మనకు చేతనైన సహాయం చేస్తూ వారి పక్షాన నిలబడదాం. రెండవదిగా, దుష్టుడు జ్ఞానము వివేచింపడు అని ఉంది. దుష్టుడైన వాడు కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అతనికి ఇతరుల వేదన పట్టదు. సమాజంలో జరిగే నష్టాలను గాని, దేవుడు కోరుకునే జ్ఞానాన్ని గాని వాడు అస్సలు పట్టించుకోడు, అర్థం చేసుకోడు. దేవుని జ్ఞానం లేనివాడు తన స్వార్థ ప్రయోజనాల కోసమే బ్రతుకుతాడు. కాబట్టి తోటివారి ఆకలిని లేదా న్యాయాన్ని వాడు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడు. ఉదాహరణకు, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడుతూ జీవించేవాడు. అతని గుమ్మం దగ్గరే లాజరు అనే ఒక దరిద్రుడు పడి ఉండేవాడు. ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడుతున్న ముక్కలతోనైనా తన ఆకలి తీర్చుకోవాలని లాజరు ఆశపడేవాడు. కాని ఆ ధనవంతుడు కనీసం అతనిని పట్టించుకోలేదు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతుండేవి. ఆ ధనవంతుడు పేదవాడైన లాజరు పడుతున్న వేదనను చూసి కూడా చూడనట్లుగా ఉండిపోయాడు. తనకున్న ధనాన్ని, సమయాన్ని కేవలం తన భోగభాగ్యాల కోసమే వాడుకున్నాడు తప్ప దేవుడు కోరుకునే కనికరం అనే జ్ఞానాన్ని వివేచించలేకపోయాడు. అలాగే బైబిల్లో నాబాలు అనే వ్యక్తి బహు ధనవంతుడు, కానీ అతడు కఠినాత్ముడు మరియు దుర్మార్గుడు. అరణ్యంలో దావీదు సైనికులు నాబాలు గొర్రెలకు, కాపరులకు ఎలాంటి హాని కలగకుండా కాపాడి ఒక రక్షణగా నిలిచారు. పండుగ దినాన దావీదు తన సేవకుల ద్వారా నాబాలును కొద్దిగా ఆహారం అడిగినప్పుడు నాబాలు వారిని తీవ్రంగా అవమానించి పంపివేశాడు. అవసరతలో ఉన్న వారికి సహాయం చేసిన వారికి కృతజ్ఞత చూపించకపోగా తన స్వార్థాన్ని, గర్వాన్ని ప్రదర్శించాడు. తోటివారి ఆకలిని వివేచించలేని అజ్ఞానంతో ప్రవర్తించాడు. చివరికి దేవుని దండనకు గురై మరణించాడు. ప్రియులారా, స్వార్థం, అహంకారం మనిషిని అంధకారంలోకి నెట్టివేస్తాయి. దేవుని జ్ఞానాన్ని కోల్పోయినవాడు తన చుట్టూ ఉన్న తోటి మనుషుల ఆకలిని, వారి వేదనను గుర్తించలేడు.
లోకరీత్యా ఎంతటి ధనవంతులైనా గొప్పవారైనా సరే తోటివారి పట్ల కనికరం చూపని వారు, సమాజంలో అణగారిన వారి వేదనను పట్టించుకోని వారు దేవుని దృష్టిలో దుష్టులు మరియు జ్ఞానం లేని వారే అవుతారు. కనుక మనకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే విశాల హృదయాన్ని, దేవుని జ్ఞానాన్ని కలిగి జీవిద్దాం. అప్పుడే మన జీవితాలు దేవునికి ఇష్టమైన సువాసనగా మారుతాయి. సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠం ఎంతో స్పష్టమైనది. ఈ లోకంలో మనుషుల విధానం 2 మార్గాలుగా విభజింపబడింది. ఒకటి నీతిమంతుని మార్గం, 2 దుష్టుని మార్గం. నీతిమంతుని మార్గం అంటే యోబు మరియు మంచి సమరయుని వలె దేవుని స్వభావాన్ని కలిగి ఉంటూ తోటివారి కష్టాన్ని, ఆకలిని, అన్యాయాన్ని చూసి చలించిపోయి వారికి ఆసరగా నిలవడం. దుష్టుని మార్గం అంటే ధనవంతుడు మరియు నాబాలు వలె కేవలం తన భోగభాగ్యాల గురించి ఆలోచిస్తూ తోటివారి వేదనను, కృతజ్ఞతను విస్మరించి దేవుని జ్ఞానాన్ని కోల్పోవడం. దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో జీవించినంత కాలం స్వార్థాన్ని విడనాడి దీనుల పట్ల, బలహీనుల పట్ల కరుణను ప్రదర్శించే వారంగా ఉందాం. మన చేతిలో ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంటూ దేవుని హృదయానికి ఇష్టమైన నీతిగల మార్గంలో నడుద్దాం. దేవుడు మనందరికీ కనికరమును, విశాలమైన హృదయమును అనుగ్రహించి తన నామ మహిమార్థము నడిపించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించునని, దుష్టుడి జ్ఞానము వివేచింపడని, నీ హృదయం ఎప్పుడు దీనుల పక్షాన ఉంటుందని, నీతిమంతుడు నీ స్వభావాన్ని కలిగి ఉండి తోటి వారికి ఆసరాగా నిలుస్తాడని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, ఈ లోకంలో నీ బిడ్డలుగా పిలువబడుతున్న మేం కూడా మా చుట్టూ ఆకలితో, అనారోగ్యంతో లేదా నిస్సహాయతతో అల్లాడుతున్న వారిని గమనించి మాకు చేతనైన సహాయం చేస్తూ వారి పక్షాన నిలబడే వారంగా ఉండటకు సహాయము దయచేయమని. స్వార్థం, అహంకారం మనిషిని అంధకారంలోకి నెట్టివేస్తాయి గనుక నీ జ్ఞానాన్ని కోల్పోయిన వాడు తన చుట్టూ ఉన్న తోటి మనుషుల ఆకలిని, వారి వేదనను గుర్తించలేడు గనుక స్వార్థంతో, అహంకారంతో తోటి వారి వేదనను నిర్లక్ష్యం చేసే దుష్ట మనస్సు నుండి మమ్మల్ని పూర్తిగా విడిపించి నీవు మాకు అనుగ్రహించిన దానిలో నుండి అవసరతలో ఉన్నవారికి సహాయం చేస్తూ నీ జ్ఞానానుసారంగా ప్రవర్తించే వారంగా ఉండటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు నీకు ఇష్టమైన సువాసనగా మారుతూ నీ నామమునకు మహిమ తెచ్చేలా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.